వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం లేఖనాన్ని ధ్యానించబోతున్నాము. గత వర్తమానంలో అనగా మొదటి వర్తమానంలో మనము 4వ వచనం వరకు ధ్యానం చేసి ఉన్నాం. 4వ వచనం మనం చూసుకున్నట్టయితే అక్కడ దేవుడు పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారని చూస్తున్నాం. అలాగైతే ఇది ఎవరి జీవితాన్ని అర్థం పడుతున్నది? యోధా ప్రజల జీవితాన్ని అర్థం పడుతున్నది. యోధా ప్రజలు ఎలా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ లేఖనం మనకు స్పష్టముగా వివరిస్తున్నది. అలాగైతే ఇప్పుడు దాని కొనసాగింపుగా 5వ వచనానికి వస్తున్నాం. ఇశ్రాయేలు ఏమయ్యారు? వారు నెంబర్ 1 చూస్తే వారు పాపం చేశారు, ఆ తర్వాత దోషంలోకి వచ్చారు, ఆ తర్వాత చెడు చేసేవారితోటి ఐక్యమైపోయి ఉన్నారు. చెడు చేసేవారికి మూల పురుషులు ఎవరని చెప్పంటే అపవాది, సాతానే. అలాగైతే ఇప్పుడు వారు ఏమయ్యారు? ఏకమయ్యారు. తద్వారా వారు చెరుపు చేసేవారికి తయారయ్యారు, మరొకరిని పాడు చేసేవారికి తయారయ్యారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇక దేవుడి దగ్గర వాళ్ళు రమ్మంటే రారు. అర్థమవుతున్నాయా? అలాగైతే ఏం జరుగుతుంది? ఇప్పుడు వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. ఇది మానవుడు ఉన్నటువంటి దిగజారిపోయే స్థితిని తెలియపరుస్తున్నది. ఎంతగా మానవుడు దిగజారిపోయాడన్న విషయాన్ని ఇక్కడ మనకు లేఖనము స్పష్టముగా వివరిస్తున్నది. అక్కడ చెప్పని మాట 5వ వచనం చదువుకుంటైతే, నిత్యము తిరుగుబాటు చేసు మీరేల ఇంకను కొట్టబడుతురు. ఇక్కడ తెలుగు తర్జుమా బలహీనంగా ఉన్నది. తెలుగు తర్జుమా అనుకున్నంత రీతిలో లేదు. ఇక్కడ ఉండవలసింది ఏం చెప్పంటే, నిత్యము తిరుగుబాటు చేసు అనే దగ్గర ఉండవలసింది మీ మతభ్రష్టత్వంలోనే ఇంకనూ కొనసాగుదురా అని అర్థం. మీ మతభ్రష్టత్వంలో ఇంకనూ కొనసాగుదురా అంటే అర్థం ఏమిటిది? ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు అంటున్న మాట, మీరు ఈ స్థితికి ఎందుకు వచ్చారయ్యా? ఈ స్థాయిలోకి మీరు ఎందుకు వచ్చారు? ఎలా వచ్చారని చెప్పంటే మతభ్రష్టత్వము అనగా దీని అర్థం ఏమైనది? ఇశ్రాయేలీలు అంటే యూదులు ఏం చేశారు? దేవుణ్ణి వదిలిపెట్టి దేవుళ్ళు కాని వాటి వైపుకి వెళ్ళిపోయారని అర్థం. ఇదే మతభ్రష్టత్వం అని చెప్పంటే. అంటే అర్థం ఏమిటిది? పరిశుద్ధ దేవుని కలిగి ఉన్న ప్రజలు, నిజదేవుని కలిగి ఉన్న ప్రజలు ఇప్పుడు ఏం చేశారు? ఆయన్ని వదిలిపెట్టారు, నిజదేవుడు కాని వారి వైపు తిరిగిపోయారు. దీన్నే మతభ్రష్టత్వం అని చెప్పంటారు. వాస్తవానికి ఇశ్రాయేలులకి దేవుడు కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలులకి దేవుడు ఉన్నాడు, లోకంలోకి ఎవరికి కూడా లేరు. కానీ వీళ్ళ విషయం తెలుసిన అన్యుల వైపు తిరిగారు. ఇదే వారికి పాపానికి కారణమైనది. చివరికి ఏ స్థాయికి వచ్చారని చెప్పంటే యెహోవాని దూషించే స్థాయికి, ఆయన్ని కాదనుకునే స్థాయికి వచ్చారు. ఇక అంటున్నాడు కదా, అంటున్న మాట దేవుడు మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన అంటున్న మాట అని చెప్పంటే, మీరు ఎందుకు మీ మత భ్రష్టత్వంలోనే కొనసాగుతూ ఉన్నారు? అర్థమైందే? అక్కడ నిత్యము తిరుగుబాటు చేయడం అనే దానికి ఏముండాలి? మీరెందుకు ఇంకనూ కూడా మీ మత భ్రష్టత్వంలోనే కొనసాగుతున్నారు? ఎలా కొనసాగనేలా? అర్థమవుతుందా? ఆ తర్వాత 2వ మాట ఏమన్నది కింద, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. దీన్ని చూస్తే ఏమని తెలుసునా? మిమ్మల్ని మరలా కొట్టడానికి ఖాళీ చోటు ఏమైనా ఉందా అని అర్థం. మిమ్మల్ని మరలా కొట్టడానికి, దెబ్బ కొట్టడానికి ఏముండాలి? ఖాళీ చోటు ఏమైనా ఉందా కొట్టడానికి అంటే ఇప్పుడు అర్థం ఏమిటిది? మొత్తం దెబ్బలే. కొట్టడానికి ఇక వేరే కొత్త ప్లేస్ ఏమైనా ఉందంటే ఏం చెప్పంటే, ఎక్కడ చూసినా ఆల్రెడీ ఏమైనా ఉన్నాయి, దెబ్బలు తగిలే ఉన్నాయి. ఇక్కడ దేవుడు అంటున్న మాట, ఎందుకు మీరు ఇలా తయారవుతున్నారు? ఇక కొత్త ప్లేస్ కొట్టడానికి ఏమైనా మీ దగ్గర చోటు ఉందనుకుంటున్నారా? మీ దేహం అంతా ఈ విధంగా పాడైపోయినా కానీ మీరు ఎందుకు ఈ విధంగా తయారై ఉన్నారని చెప్పి అనేది దేవుని యొక్క వాదన ఇశ్రాయేలుతోటి. దీన్ని ఏమంటారు? ప్రేమపూర్వకమైన వాదన అంటారా? అది శిక్ష అంటారా? ప్రేమతో కూడుకున్న వాదన. ప్రేమించిన వాడే వాదిస్తాడు. ఇది సంగతి అందరికి తెలియటం వల్ల ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో వాదిస్తూ ఉన్నాడు. ఎందుకు మీరు ఏ విధంగా తయారవుతున్నారు? ఇక మీలో ఏ భాగం ఖాళీ ఉందా? దెబ్బతింటానికి మీ దగ్గర ఏ భాగం ఖాళీగా ఉందా? ఎందుకు మీరు ఏ విధంగా తయారవుతుందని చెప్పని దేవుడు ఇశ్రాయేలీయులను అంటున్నప్పుడు వాళ్ళు లెక్క చేయలేదు. ఇప్పుడు మనం లెక్క చేయకపోతే మన పరిస్థితి ఇశ్రాయేలులాగానే తయారైంది. కనుక మనం చెప్పేవారు వారి మట్టుకే కానీ జీవితాన్ని మార్చేవాళ్ళం కావద్దు. ఎవరి జీవితాన్ని వాళ్ళే మార్చుకోవాలి, ఎవరి జీవితానికి వాళ్ళే బాధ్యులు.
నా పని ఎంతవరకు? చెప్పడం వరకు. నా జీవితాన్ని చూసుకోవడం సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఏం చేయాలి? ఎవరికి వారు ఇప్పుడు మార్చుకొని కుదరకపోతే తర్వాత చాలా బాధపడతారు. ఇక్కడ అంటున్న మాట దేవుడు అంటాడు ఇక్కడ, మీరేది ఇక మీ దెబ్బ కొట్టడానికి చూడ ఎక్కడ ఉంది? ఇక ఎందుకు ఈ స్థాయికి మీరు దిగజారిపోతున్నారు? దిగజాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఇదే ఆయన చెబుతున్న మాట. అందుకని ఇక్కడ చూసుకుంటే తెలుగు తత్వం కొంచెం బలహీనమైంది. ఇక్కడ ఏమని ఉండాలి? మీరు చదివితే మీలో కొట్టడానికి మళ్ళీ చోటు ఏమైనా ఉన్నదా? ఎక్కడ దెబ్బతింటారు? అంత మాత్రం కాదు, మీరు ఇంకా ఈ మత అంటే విశ్వాసాలు వదిలిపెట్టి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారని చెప్పని దేవుడు ఇక్కడ అడగడం జరుగుతున్నది. ఎవరిని? యోధా ప్రజలను. అంటే అర్థం ఏమిటిది? వారికి దేవాలయం లేదా? దేవాలయం ఉన్నది. బలులు లేవా? బలులు ఉన్నాయి. అర్పణలు ఇవ్వటం లేదా? అర్పణలు ఇస్తున్నారు. పండుగలు చేయటం లేదా? పండుగలు చేస్తున్నారు. మరి ఎంత చేస్తాం? మరి భ్రష్టత్వానికి ఎందుకు పోయారు? ఎవరైనా ఒప్పుకుంటారు ఈ మాటని? ఎస్, మన కళ్ళతో చూస్తే ఇది ఒప్పుకోలేము. దేవుని కంటితో చూస్తేనే వాస్తవాన్ని మనం గ్రహించగలుగుతాము. నీవు చూసిందని చూపనుకుంటే అంతకంటే వెళుతాను ఇంకోటి లేదని సంగతి గ్రహించాలి. అందుకని ఇక్కడ చెప్పిన మాట తర్వాత చదువుతాం. ఇక ప్రతివాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. ఈ సంగతి చదువుకుంటున్నప్పుడు మరి ఇక్కడ ఏ దెబ్బలు తినాలని అర్థం అవుతుంది కదా. దెబ్బలు తిన్నా అర్థం అవుతుంది. ఈ కొత్త ఇంక చోటు ఉందని చెప్పంటే ఎవరు కొడుతున్నారు? దేవుడు కాదు కొడుతుంది ఇక్కడ, శత్రువు. శత్రువు దెబ్బలు తింటా ఆ దెబ్బలను గుర్తించలేకపోయేటువంటిది అవివేకము. ఈ స్థాయికి మనిషి దిగజారుతున్నాడు. ఇక్కడ దేవుడి జీవిత అంత ప్రేమ ఎందుకు అంటాడుగా? ఈ దేవుడు కొట్టిన దెబ్బ కాదు, అపవాది కూడా దెబ్బ కొడతాడు. అంటే అర్థం ఏమిటిది? మనల్ని దోచుకుంటున్నాడు అర్థం. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఎక్కడికి కాదు తెలుసునా? యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏమని? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో ప్రయాణమైపోతున్నప్పుడు దొంగ చేతి తిక్కి కొట్టబడిను. వాడు ఎలాగైపోయిన పరిస్థితి? కొర ప్రాణంతో విడవబడినని చెప్పని. అలాగైతే ఇశ్రాయేలు పరిస్థితి, యూదుల పరిస్థితి అక్షరాల అట్లానే ఉన్నది. కానీ వాడేమనుకుంటున్నారు? మేము దేవుని పూజిస్తున్నాం కదా, దేవుని ఆరాధిస్తున్నాం కదా, దేవుని కోసం బ్రతుకుతున్నాం కదా అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా వారు దేవుడు లేకుండా బ్రతుకుతున్న సంగతి వాళ్ళకి అర్థము కాలేదు. మరి సాతాను మన ఊరికి వదిలేస్తాడా? మొత్తం దోచుకు వదిలేస్తాడు, దిగంబరులు చేస్తాడు, మొత్తాన్ని గాయపరుస్తాడు. నేను ఆరంభంలో అనుకునేవాడిని ఇది దేవుడు కొట్టిన దెబ్బలు అనుకునేవాడిని కాదు. తర్వాత అర్థం చేసుకుంటూ వస్తూ ఉంటే ఇది దేవుడు కొట్టినవి కాదు. దేవుడు కొడితే ఎట్లా ఎందుకు అంటాడు ఆయన? అలాగైతే ఇవి ఎవరి ద్వారా తిన్న దెబ్బలు? ఇవి శత్రువు ద్వారా. అంటే శత్రువు మనకు ఎంత హాని చేస్తున్నాడో మనం గుర్తించకపోతే ఎలాగా? శత్రువు ద్వారా మనం ఎంతగా నష్టపోతున్నామో మనం గుర్తించకపోతే ఎలాగా? అందుకని మన అక్కడ ఉపమానం తెలియపరుస్తున్నది కొరప్రాణం తుడిచిపోయారు. ఎవరో కొరప్రాణంతో ఉన్న వాళ్ళు ఎవరో? ఆనాడుటువంటి యేసుప్రభువు టైం ఉన్నటువంటి శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. ధర్మశాస్త్ర ఉపదేశకులకే కొరప్రాణంతో ఉంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధలు విన్న వారికి ఎక్కడ ఉన్నట్లు లెక్క? చాలా అపాయకాలకు వస్తున్నట్లు లెక్క కదా. అలాగైతే ఇప్పుడు క్రైస్తవం కూడా ఎలాగో తెలుసునా? చూస్తే గుండెలు లేచిపోతున్నాయి. వింటారని చెప్పంటే వినటం లేదు. మనం మార్చుకోవటం లేదు. నాకు లోకం కన్నా కూడా ఇక్కడ మనం కూర్చున్న వాళ్ళ గురించి నాకు ఎక్కువ భయం వేస్తుంది. వినకుండా ఉన్న వాళ్ళ సంగతి అది వేరే విషయం. ఇక్కడ మనం కూర్చుని వింటున్నాం మీ గురించే నాకు కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంది. తెలుసుకుంటారా లేదనేది, వాస్తవాన్ని గ్రహించడం అనేది విన్న అంత సులభం కాదు, మనం చెబుతున్నంత సులభతరం కూడా కాదు. మనం ఎంతగానో మేలుకొనవలసిన వారమై ఉన్నాము, సత్యాన్ని చూడవలసిన వారమై ఉన్నాము. అలాగైతే మనల్ని కొడుతున్నది దేవుడు కాదు, ఇక్కడ ఆయన మనల్ని బ్రతిమాలుకుంటున్నాడు. మీరు ఏ స్థాయిలో జారిపోయారో మీకు తెలుసా? ఏ స్థితిలోకి మీరు వెళ్ళిపోయారో మీకు తెలుసా? మిమ్మల్ని కొట్టడానికి ఇంకా దెబ్బ ఉందని మీరు అనుకుంటున్నారా? ఖాళీ ఉందనుకుంటున్నారా? అంతగా మీరు దెబ్బతిన్నారని చెప్పని దేవుడు స్పష్టంగా ఆనాడున్న యూదులతో అన్నాడు. ఆ యేసుప్రభువు వారు ఇదే సంభాషణను ఉపమాన రూపంలో మంచి సమరుడి దగ్గర చెప్పవచ్చాడు. మరి దోచుకుందా? అక్కడ ఎవరు దోచుకున్న వాళ్ళు? ఎవరు? శత్రువు కదా. కొరపాలతో వదిలిపెట్టింది ఎవరు? శత్రువు కదా. అంటే శత్రువు నీకు కనబడేటట్టు కొడతాడా? కనపడేటట్టు కొట్టడు.
బాగున్నట్టే ఉంటాము, లోపల అన్నీ పాడైపోయి ఉంటాయి. ఇది మానవుని దయనీయమైన పరిస్థితి. అందుకన్నా ఆయనట ఏమని, మీరు ఇంకే మీ మత భ్రష్టత ఎందుకు కొనసాగుతున్నారు? మిమ్మల్ని మరలా కొట్టడానికి మీరు ఎక్కడ చోటు ఉన్నదా? ఎక్కడ కొట్టాలి? అలాగైతే మీరు ఎక్కడున్నారు చూసుకోమని చెప్పి అనేదే దేవుని యొక్క హృదయాభిలాష. చూడండి ఇంకేం జరిగింది. ఇప్పుడు నిత్యము తిరుగుబాటు చేసి మీరే ఇంకా కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎంతమంది? ప్రతివాడు అంటే దేశం అంతా అదే పరిస్థితి. ఎవరిని మినహాయించాలి? ఎవరిని మినహాయిద్దామండి? వీడు లేడని చెప్పని, పలానా వ్యక్తి లేడు, పలానా స్త్రీ లేదని చెప్పని ఎవరిని మినహాయించాలి? ఎవరిని మినహాయించని పరిస్థితి. అందుకు అన్నాడు కదా, ప్రతివాడు ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడు? నడినెత్తిని. నడినెత్తి అంటే అర్థం తెలుసునా? తల మొత్తం. అర్థమైందా? తల మొత్తం. మన వాడుక భాష నడినెత్తి అని చెప్పి అంటాం. అసలు మన తల యావత్తు ఏమైపోయినది? జబ్బుమయంగా తయారైంది. ఎవరన్నా గుర్తించగలుగుతున్నారా? మనం చెప్పానుకోండి, ఏమంటారు? వాళ్ళు చెప్పావులే, నా తెలుగు ఆవిడ కోలేడైతే. అలాగైతే మనం ఏం గుర్తుంచుకోవాలి తెలుసునా? మనసు అంతా ఎంతగా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిందో గుర్తుంచుకోమని అర్థం. నీ మనసు ఎంతగా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయిందో నువ్వు చూసుకున్నావా అని అర్థం. ఇక్కడ మనం గమనించండి, మనం ప్రాక్టికల్గా ఆచరణాత్మక రీతిలో అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలని కళ్ళు మూసుకుంటే అంతసేపు మనసులో ఉంటాము. మనసు ఉంటుందా? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మరి తిరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేస్తాము, దాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము. నిలవగలుగుతామా? నిలవలేము. అంటే అర్థం ఏమిటిది? ఎప్పుడో మనసంతా ఏమైపోయింది తెలుసిన? వ్యాధితో నిండిపోయినది. మనసంతా వ్యాధే. మనసంతా భయంకరమైనటువంటి వ్యాధి కలిగినదిగా ఉన్నదన్న సంగతిని మనం గమనించాల్సిన అవసరత ఉన్నదనేది చూడాలి. ఇక్కడ ప్రతి వాడు ఏం కలిగి ఉన్నాడు? మనసంతా చెడిపోయి ఉన్నాడు. అందుకని మనసు మన స్వాధీనంలో ఉందని చెప్పంటే మన స్వాధీనంలో లేదు. మనసు ఎప్పుడో చిత్తం స్వాధీనం దాటిపోయింది. మనసు తన ఇష్టానుసారంగా తిరగట ప్రవర్తించింది. అది ఏం తెలియపరుస్తున్నది? వ్యాధిని తెలియపరుస్తున్నది. ఇప్పుడు మనం చెప్పుకుందామండి, మనిషి సరిగా ఉంటే ఏం చేస్తాడు? సరిగా మాట్లాడతాడు కదా. కానీ నిలకడలేని వాడి మాటలు చూడండి. మనం కొంతమంది మనసు చెదిరిన వాడిని చూస్తాం. అప్పుడప్పుడు వారు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు? వారు మాట్లాడేది వారికి కూడా తెలియని స్థితిలో మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా? అలాగే మనం ఏం అర్థం చేసుకుంటాం? వాళ్ళని చూసినప్పుడు ఓహో పిచ్చి కింది కావాలనుకుంటా ఉంటాం, పిచ్చి పట్టింది కావాలనుకుంటా ఉంటాం. అలాగైతే వారు కనపడుతున్న పిచ్చి వాళ్ళు, మనం తెలియగలిగిన వాళ్ళు అనుకుంటున్నటువంటి పిచ్చి పట్టిన వాళ్ళము. ఇది ప్రపంచానికి ఈ మాట గిట్టదు. దేవుని వాక్యమే అనుభవం ఉన్న వాళ్ళకే ఈ సారం అర్థమైద్ది. ఎందుకంటే దేవుడు ఎందుకు చెప్పినాడు? ఆయన ఊరకు చెప్పినాడు. ఆయన ఉన్నా ప్రతివాడు అంటే అర్థం ఏమిటిది? ఎవడన్నా మినహాయింపు ఉందా? తెలివి గలవాడు, తెలివి లేనివాడు, మూర్ఖుడు, మూఢుడు, మేధావి, ఏ మినహాయింపు లేదు. ప్రతివాడు ఇప్పుడు ఏమైపోయాడు? వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడు? తలలో, అనగా అర్థము మెదడులో వ్యాధి కలిగి ఉన్నాడు. అందుకనే బ్రదర్ వాచ్మెన్ గారు ఒక సందర్భం అన్నమాట, నీ మనసు ఏనాడో సాతాను కోటగోళ్ళగా తయారని చెప్పన్నాడు. సాతాను కోటలు తన కోటలను మనసులో కట్టుకున్నాడని చెప్పన్నాడు. కోటలు అంటే అర్థం ఏమిటిది? ఎంత దృఢంగా కట్టుకున్నట్లు లెక్క. అవును కదా. అలాగైతే వాడు మనల్ని కట్టుకున్నది పూరిపాకు కాదు, కోట. ఎన్ని కోటలు కట్టుకున్నాడో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే అర్థము మన మనసు ఏనాడో ఏమైపోయినది? వ్యాధితో నిండి ఉన్నది. అందుకని మనం ఎవరో వారం కూడా గ్రహించలేకపోతూ ఉన్నాము. అయితే మరి ఎలా గ్రహించాలయ్యా? దేవుని వద్దకు వచ్చి వాక్య సత్యాన్ని గ్రహించగలిగిన రోజునే ఆ విషయం నుంచి మనం బయటపడతాం తప్ప అది కనుక లేకపోతే మనం బయటపడటం అనేది అసాధ్యం అవుతుంది. అందుకు అన్నాడు కదా, మీరు ఎందుకు ఇంకా భ్రష్టత్వంలో కొనసాగుతున్నారు? తిరిగి రారా? మీ సంగతి మీకు అర్థమవుతుందా? మీ మనసు ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసా? మీ మనసు అంటే నడిని తల అనేటువంటిది ఏనాడో పూర్తి రోగమయమైపోయింది. నెంబర్ 2 తలతో దానికి ఏం చెప్పాడు ఇక? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నట్టు అర్థం తెలుసునా? తల మొత్తం ఏమైపోయినది? వ్యాధి. తలతో ఇప్పుడు
ప్రతివాని గుండె బలహీనమాయను. ఏ గుండె ఇది? భౌతికమైన గుండె కాదు, మనకు ఇంకొక గుండె కూడా ఉన్నది. దాన్ని ఏమంటాము బైబిల్ భాషలో? హృదయము. హృదయం ఇప్పుడు ఏమైపోయింది? బలహీనం అయిపోయినది. హృదయం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అవును కదా? అప్పుడు పల్లెటూరు భాషలు చెప్పుకుంటే, పల్లెటూరు భాష అంటే దంపవర్ ఉండాలని చెప్పంటారు. ఇప్పుడు అన్న పదం దంపవర్ అర్థం ఏమిటిది? గుండెల్లో బలం ఉండాలని. గుండెల్లో బలం లేకపోతే బరువు మోయగలుగుతావా? బరువు లేపగలుగుతావా? ఏం చేయలేము. అలాగే ఇప్పుడు వ్యాధి ఎక్కడ ఉందో తెలుసునా? మెదడులో వ్యాధి ఉన్నది. అదే మనసు అని చెప్పంటే. మనందరూ ఏమనుకుంటారు? మనసు అంటే ఒక వేరు కావాలనుకుంటా ఉంటారు. కానే కాదు, మనసు అంటేనే మెదడు. అలాగైతే ఇప్పుడు మన మనసు అనగా మన మెదడు ఏమైపోయినది? పూర్తిగా శాతం చేత నిండిపోయినది, ఆక్రమించబడినది. అంటప్పుడు ఇక ఏమొస్తాయి లోపల నుంచి? ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తాను. గవర్నమెంట్ వాళ్ళు మంచినీళ్ళు వదిలారు. మధ్యలో ఒకడే చేశాడు పైకి వాడు. ఆ పైప్ బాగా కొట్టి మురికి కాలంలో దాన్ని కలిపాడు. అప్పుడు ఏం వస్తాయి? మురికి కలిసి రావా? మురికి నీళ్ళు కలిసి వస్తాయి. మరి అక్కడ వాళ్ళు పోయి చాలా ఉంటారు, మేము మంచిగా పంపించామని చెప్పి అంటారు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ట్యాప్ తిప్పి ఏమొస్తున్నాయి? మురికి వాటర్. మరి ఎక్కడ జరిగింది లోపము? మధ్యలో జరిగినది. అలాగైతే మనకు తెలుసా? తెలియదు. తర్వాత వాళ్ళు పరిశీలన చేసి తెలిసిపోద్ది. అట్లానే మన మనసు కూడా పూర్తిగా సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు? నమ్మిన తర్వాత కూడా వెళ్ళిపోయి ఉంది. ఎంతమంది చెప్పమండి ప్రపంచంలో? క్రైస్తవులు అందరూ హృదయం చేసుకొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనసు తిరగదని చెప్పమనండి, ఎటు వెళ్ళదని చెప్పమనండి. కానీ ఎవరు గ్రహిస్తున్నారని చెప్పంటే ఎవరు గ్రహించడం లేదు. ప్రతి మానవుడు దేవుడిని నమ్ముకున్నా సరే తన మనస్థితిని గుర్తించలేకపోతూ ఉన్నాడు. సరే, ఇప్పుడు హృదయ పరిస్థితి ఎలా ఉన్నది? హృదయ పరిస్థితి ఎలా ఉంది చెప్పంటే బలహీనము. అంటే ఎలా లేదు? ఇప్పుడు అది బలమైనదిగా లేదు. అంటే అర్థము అది ఇప్పుడు ఏమైపోయినది అంటే మనము ఒక మనసును మినహాయిస్తే హృదయాలు మిగిలిన భాగాలు ఏంటివి? చిత్తము, ఆవేశము, మనస్సాక్షి. ఇవి ఏమైపోయినాయి? బలహీనము. చిత్తం బలహీనం అయిపోయింది. నువ్వేం చేయగలుగుతా? నేను చేయగలుగుతాను. చిత్తం అన్న దృఢంగా ఉంటే ఏం చేయొచ్చు? మనసునన్నా స్వాధీనం చేసుకోవచ్చు. ఇప్పుడు నీ చిత్తమే బలహీనం అయిపోయింది, ఆవేశం అవుట్ అయిపోయింది, చిత్తానుసారంగా ఉండటం లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నది. ఇక మనసాక్షి తొక్కిపెట్టడం తప్ప చేయగలిగే పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిగతుల్లో మానవుణ్ణి బాగు చేసేవారు ఎవరు? అంటే అపవాది మానవుణ్ణి ఎంతగా పాడు చేశారో ఎవడో గమనించడం లేదు. అంతా బాగుంటున్నాం కదా అనుకుంటున్నారు, కానీ మన తర్వాత తెలిసింది. కనుక ఇక్కడ మన జీవితాన్ని అందుకని మనము ప్రభువులో ఎంత ఉండాలో ప్రభునామం పిలవమని చెప్పే కారణం అదే. మరి ఎంతగా పిలుస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఎంతగా ప్రభువులో ఉంటున్నా తెలియదు, కానీ ఉండలేకపోతున్నాం చెప్పంటే మనం కూడా బలహీనం అయిపోతున్నాం అర్థం. ఇది మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. అందుకు చెప్పబడింది కదా, ప్రతివాని గుండె బలహీనమాయను. గుండె అంటే ఎంత చెప్పి తెలుసునా? గుండె మొత్తం అని అర్థం. ఇక్కడ గుండె యావత్తు ఏమైపోయింది ఇప్పుడు అంటే హృదయం యావత్తు బలహీనం. అంటే చిత్తం బలహీనం అయిపోయింది, ఆవేశం బలహీనం అయిపోయింది, మనస్సాక్షి తొక్కువేయబడుతున్నది. ఇప్పుడు మనిషి సక్రమంగా ఉంటున్నాడని చెప్పంటే మనిషి ఎలా లేడు? ఇప్పుడు సక్రమంగా లేడని సంగతిని మొదట గుర్తించాల్సింది ఎవరు తెలుసా? నేర్చుకుంటున్న మనం గుర్తించాలి. మనిషి ఎంతగా పతనమైపోయిన సంగతిని మనం గుర్తించాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది, ఎంత ఎక్కువగానే ఉన్నది. ఇది దేవుడు చెప్తున్న మాట. అలాగైతే ఇవన్నీ ఏమిటివి? అపవాది కొట్టిన దెబ్బలు కాదా? అపవాది కొట్టిన దెబ్బలు కాదా? మనిషి ఇప్పుడు ఎలా ఉన్నాడు? కొర ప్రాణంతో ఉన్నాడు. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తికి ఇప్పుడు యేసు ప్రభువు ఎంత అవసరమైనాడో మనం గుర్తించాలి. మనుషులందరూ ఏం చేస్తున్నారని చెప్పంటే మనిషి సమయుడి కథ వింటారు, ఓ బాగుంది బాగుంది అనుకుంటున్నారు. ఏమర్థమైంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆయన ఉపమానంలో చెప్పాల్సి వచ్చింది? అది ఎవరి గురించి చెప్పాడు? ధర్మశాస్త్రోపదేశకుడు గురించి చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రోపదేశకుడా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసునా? ప్రజలకు బోధ చేస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుసునా? దొంగ చేతులు చిక్కి కొర ప్రాణంతో ఉండిపోయావు నువ్వు. ఇప్పుడు నీకు నా అవసరం ఉన్నది, ఆ సంగతి నీకు తెలుసా అని. ధర్మశాస్త్రోపదేశకుడు దిక్కు లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటిది?
ఇదే ఈ లేఖన భాగాన్ని యేసు ప్రభు వారు అక్కడ ఉపమాన రూపం చెప్పడం జరిగింది. అందుకని ఇప్పటికి కూడా మానవులను మనము చేస్తున్నాము. మనసు ఏం చెబుతుందో దాని ప్రకారం పోతున్నాం, కానీ మనసు చెబుతున్న మాట వినొద్దని చెప్పని ఎన్నిసార్లు చెప్పినా ఏం వింటున్నాము? మనసు మాటే వింటున్నాము. నేను వింటం లేదని చెప్పని ఎవరైనా ధైర్యం చెప్పగలుగుతారా? మరి ఎందుకు మనం మన దృష్టి నిలలేకపోతున్నాము? ఆత్మ మీద ఎందుకు మనం నిలలేకపోతున్నాము? బాహ్యమైన వాటిని ఎందుకు చూస్తున్నాము? ఇది మనం ఎంతగానో గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన అంటున్న మాట, అయ్యాకి దెబ్బ తినకుండా ఉన్న ప్లేస్ ఏమైనా ఉన్నదా నీలో? ఏ భాగంలో నువ్వు ఉన్నదా? ఇక నీ కొట్టడానికి ఇక నీ చోటు ఏమైనా మిగిలి ఉన్నదా అంటే అర్థము ఏమిటిది? ఎక్కడ ఖాళీ లేదని అర్థం. నేను చనిపోయేటప్పుడు గేదెలకు వెళ్ళాను, వర్షం కురిసింది. ఎట్ట గురించి తెలుసునా? ఈపు మీద పడతా ఉంటే చరచర అంటా ఉంది. నేను అనుకున్నాను పడింది సాటి దెబ్బడతా ఉంది, ఇంకో చోటు పడవచ్చుగా అనుకునేవాడిని. ఎక్కడ పడుతుంది? ఎక్కడ నేనేం చేయాలి ఇప్పుడు? లావులో వచ్చింది అనమాట. పడతంటే ఈ చర అంటా ఉంది. అప్పుడు అనుకున్నాను కదా, ఇది నరకం కదా అనిపించింది నాకైతే. సెకండ్ గ్యాప్ ఫలా కొడతా ఉంటే ఏడుపు ఒకటే తక్కువ. ఏడిస్తే పక్కన అనుకుంటారు. అలాగైతే అర్థం ఏమిటిది? ఏ భాగం ఖాళీ ఉందని చెప్పి అన్న వర్షంలో నిలబడ్డప్పుడు. అలాగైతే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి? ప్రభు చెబుతున్న మాట, మీది ఎక్కడ ఖాళీ లేదయ్యా, దెబ్బలు తిన్నారు. ఇప్పుడు మీరు మీ మనసు పరిస్థితి మీకు తెలుసా? మీ హృదయం పరిస్థితి మీకు తెలుసా? ఎలా అయిపోయారు మీకు తెలుసా? ఇది దేవుని ఆవేదన, ఒక కన్న తండ్రి యొక్క ఆవేదన ఇది. తన పిల్లలను చూస్తున్నప్పుడు తన పిల్లలు మైండ్ చెడిపోయి ఉంటే మనం తట్టుకుంటామా? భరించగలుగుతామా? కానీ మరి దేవుడు ఎలా భరిస్తున్నాడు మనల్ని? మన మనసు ఎంతగా చెదిరిపోయినదో, పాడైపోయినదో మనం గ్రహించాల్సిన అవసరం ఉన్నది. మన హృదయం ఎంతగా పాడైపోయి ఉన్నదో మనం గ్రహించవలసిన అవసరత ఉన్నది. ఎక్కువ బాధ ఎవరికి? తండ్రికి. అలాగే తండ్రి ఇక్కడ ఆయన వారు చూసి అంటున్న మాట ఏమని తెలుసునా? మీ పరిస్థితి ఎలా ఉందో గమనించుకోమని యూదులను ఆయన మరి హితబోధిస్తున్నాడు. మేలుకోమని చెప్పని దగ్గర రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కానీ వారు వచ్చేంటే రాలేదు. అందుకు చెప్పింది కదా, ప్రతి వారి గుండె బలహీనమాయను. తర్వాత 6వ వచనము, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఏమిటి అర్థం చేసింది ఈ పదం? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. నీ కాళ్ళు నీ ఇష్టాసారం వస్తాయి అనుకుంటున్నారా? రావు. నీ చేతులు ఇష్టాసారం ఉంటాయి అనుకుంటున్నారా? ఉండవు. మీరు గనక మీ దేహం ఏ విధంగా ప్రవర్తిస్తుందో మీరు గనక దృష్టి నిలిపితే మీ దేహం ఎంత భయంకరంగా తయారైందో మీకు అర్థమైంది. కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు మన శరీరం ఏం కోరుకుంటుందో ఎవరు చూడటం లేదు. ఇది ఏ స్పందనో, శరీరం నుంచి వచ్చే స్పందన దేవుడిస్తున్నాడా, పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడా, అనగా మరి మన మానవాత్మ ఇస్తున్నదా, మన ప్రాణం ఇస్తున్నదా, వేరే ఒకరు ఇస్తున్నారా? ఇన్ని భేదాల మధ్యలో తెలుసుకోలేక వచ్చిన ప్రతి ఆలోచన నాది అనుకుంటున్నాడు, చేజాగుతున్నాడు. వచ్చిన ప్రతి నిర్ణయం నాది అనుకుంటున్నాడు, కాలుతో నడుస్తున్నాడు. వెళ్ళకూడదు చోటుకు వెళ్తున్నాడు, చేయకూడదు దాన్ని చేస్తూ ఉన్నాడు. ఏ భాగం మిగిలిందని చెప్పమంటారు? ఇక్కడ దేవుడు అంటమాట అదే. ఏ భాగం మిగిలిందని చెప్పమంటారు? ఇప్పుడు నన్ను అరకాలు మొదలుకు నడినెత్తి వరకు ఏం లేదట. స్వస్థత ఎంత? కొంచెమైన నుండి. ఇదేమిటిదండి చిత్రమైన మాట? అరకాలు మొదలుకు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎంతమందికి లేదు? అందరికీ లేదు. అందుకని మనకు ప్రభు అవసరము. ఆయన దగ్గర రావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మనం చేస్తున్న వాటిని ఏం తెలుసునా, వాటిని ప్రస్తుతానికి పులి స్టాప్ పెట్టాలి. అట్లా ప్రభు దగ్గరకు వస్తే వెలిగించబడతాము, అవి ఆటోమేటిక్ దూరం అవుతాయి. నువ్వు వెలిగించబడతా ఉంటే చాలు అవి దూరం అవుతాయి. ఎందుకని? నీకు తెలిసింది ఎందుకు ఉంటాయి? తెలియకపోతే గూడు కట్టుకుంటాయి, కానీ తెలిస్తే ఉంటాయా? తెలిస్తే ఉండవు. తెలుసుకోమనేది దేవుడి తపన. తెలిసి కనుక ఆమోద ముద్ర వేస్తే అవి ఉండటానికి అవకాశం దొరకదు, అవి ఉండటానికి చోటు దొరకదు. మనం ఎప్పుడైతే తీసుకోకుండా ఉంటామో వాటికి హాయిగా ఉంటుంది. అర్థమవుతున్నాయా? కనుక ఇక్కడ ఇశ్రాయేలును దేవుడు వెలిగిస్తూ ఉన్నాడు, ప్రేమతో వెలిగిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులారా, యూదులారా,
యెరూషలేములో కాపురం ఉన్నటువంటి నివాసులారా, మీరు ఎలాగున్నారో మీకు తెలుసా? ఎంతగా అపవాది చేత మీరు దెబ్బతిన్నారో మీకు తెలుసా? వాడు ఎంతగా మిమ్మల్ని దోచుకున్నాడో మీకు తెలుసా? మీలో ఏ అవయవం బాగుందని చెప్పగలుగుతారో మీకు తెలుసా? నాకు తెలుసు. అరకాలు మొదలకు నిన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైనా, అసలు కొంచెమైన పదం గమనించండి. ఇప్పుడు కొంచెమైనా లేదు. ఇది ఎవరివి? అపవాది పెట్టిన దెబ్బలు. మీరు అనొచ్చు, ఏమన్నా దెబ్బతి కొడతాడా? కొట్టింది కనిపిస్తాయి ఏంటి ఏమన్నా? అందుకని ఎప్పుడు చూస్తున్నా, అరకాలు మొదలు తల నన్నెత్తి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినను ఏమున్నాయి? గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఇది మానవుని యొక్క వాస్తవమైన స్థితి. ఈ స్థితిని ఏ ఎక్స్రే పట్టుకుంటాయి, ఏ స్కానింగ్లు పట్టుకుంటాయా? వల్ల అవుతుందా? వల్ల కాదు. ఇవి ఎక్స్రేలకి వల్ల కాదు, స్కానింగులకి వల్ల కాదు, ఎవడిని చెప్పినా వల్ల కాదు. ఇది లేఖనము, దేవుని వాక్యం మాత్రం చెప్పగలుగుతుంది. మనిషి యొక్క వాస్తవ స్థితిని బైబిల్ మాత్రం చెప్పగలుగుతుంది. కానీ ఏ స్కానింగ్లు చెప్పలేవు, ఏ ఎక్స్రేలు చెప్పలేవు. మాకు వస్తే సిటీ స్కాన్ అంటున్నారు కదా, అవి చెప్పలేవు. మనం ఎంతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందో, వెలిగించబడవలసిన అవసరం ఉన్నదో మనం చూస్తున్నాము. మరి ఇప్పుడు ఏం కావాలట? ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. ఎవరు కొట్టిన దెబ్బలు ఇవి? దేవుడు కొట్టిన దెబ్బలా? ఆయన కొట్టి అంటాడా? అమ్మని అంటాడా? అవి ఆయన కొట్టిన దెబ్బలు కాదు, అపవాది చేత తిన్న దెబ్బలు. అపవాది చేత చిక్కిపోయి తిన్న దెబ్బలు. యేసు ప్రభువు కనుక మంచి సమయంలో గురించి ఉపమానం చెప్పకపోతే ఈ ఉపమానం మనకు కూడా, ఈ లేఖనం అర్థం అయ్యేది కాదు అసలు. ఆయన మంచి సమరయుని గురించి ఉపమానం మనం చెప్పకపోతే ఈ లేఖన భాగం నాకు అర్థమయ్యేది కాదు. ఆ లేఖన భాగము ఇక్కడ దేవుడు, అక్కడ యేసు ప్రభువు పడ్డ హృదయ బాధ ఎంత ఆవేదకరంతో అక్కడ శాస్త్రి చెప్పాడో, ధర్మశాస్త్ర ఉపదేశుడు చెప్పాడో, అదే బాధ ఇక్కడ యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు యూదులతోటి దేవుడు పలుకుతున్న మాటలై ఉన్నది. అలాగైతే ఇక్కడ ఎలా ఉంది? ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, తర్వాత ఇంకా పచ్చి పుండ్లు. గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. తాగలుగుతామా? అవును కదా, తాగలే. ఎక్కడ నీకు ఆ ప్లేస్ లేకుండా, దెబ్బ లేకుండా చూడు చూద్దామని చెప్పంటే ఉన్నదా? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? అరకాలు మొదలుకొని తల వరకు, బాటమ్ టు టాప్, అంతే కదా? మన టాప్ టు బాటమ్. ఇక్కడ ఉంది అరకాలు మొదలుకొని తల వరకు. ఎక్కడ స్వస్థత కొంచెమైనా లేదు. అవి ఎక్కడ చూసినా ఏమున్నాయి? గాయాలు. ఎక్కడ చూసినా ఏమున్నాయి? దెబ్బలు. ఎక్కడ చూసినా ఏమున్నాయి? పచ్చి పుండ్లు. అంటే అర్థం ఏమిటిది? పుండు పచ్చిగా ఉందంటే పచ్చి పుండు దేనంట సాధారణంగా? నాకు తెలిసి క్యాన్సర్ అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలిసి అదే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మరి నాకు అంటే నాకు అంత వైద్యం గురించి పెద్ద తెలియదు, కానీ క్యాన్సర్ ఇప్పుడు ఎలా ఉంటుంది? యాక్టివ్గా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. అర్థమైందా? దాన్ని మానగలుగుతావా? మానపలేవు. అలాగైతే అపవాది మనల్ని పడగొట్టిన దెబ్బ చాలా చాలా భయంకరమైనది. దాన్ని తెలుసుకోగలిగితే నిజంగా మానవుడు ఎంత ధన్యుడవుతాడు. మానవుడు ఏ స్థాయికి రావాలో లేఖనం స్పష్టంగా సెలవిస్తున్నది, కానీ మనిషి అంతా నిలకడ ఉండలేకపోతున్నాడు, లేఖనం మీద దృష్టి పెట్టలేకపోతూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు వాటికి ఏం కావాలి చూడండి, ఇక్కడ ఏం చేయాలి? అవి పచ్చి పుండ్లు. అవి ఏం చేయబడలేదు, ఇప్పుడు పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయి? 3 పనులు ఉన్నాయి. ఒకటేం చేయాలి? పిండాలి. రెండో ఏం చేయాలి? కట్టాలి. మూడో ఏం చేయాలి? తైలముతో మెత్తన చేయాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పిండటం అంటే అర్థం ఏమిటిది? దేనికి పిండుతారు? చెడుదే కదా, మనం వ్యర్థం పేరపడి పని చేస్తే ఇప్పుడు పిండుతారు. అలాగైతే ఎక్కడ తయారైంది? అపవాది వల్ల వచ్చినది. డాక్టర్ వల్ల వస్తాయా? డాక్టర్ వల్ల రాబోయి శత్రువు వల్ల వస్తాయి. అనగా ఇవి దేవుడు కుట్టిన దెబ్బలు కాదు.
దేవుడు కూడా ఎలా ఉండవు. కనుక శత్రువు మనల్ని ఎంత పాడిషో చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? నెంబర్ 1 ఏం చేయాలి? పిండబడాలి. పిండబడుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు నొప్పి లేకుండా ఉంటుందా? నొప్పి ఎక్కువ తట్టుకోగలుగుతామా? పిండనిస్తామా? పిండనివ్వము. ఇది ప్రతి ఒక్కరి పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి? నెంబర్ 1 పిండాలి. ఏం కావాలి? మెత్తన కావడానికి ముందు కట్టు కట్టాలి. అంటే ఇది ఒక రోజు అయ్యే ప్రాసెస్ కాదని అర్థం. ఇది ఒక రోజులో అయిపోయింది. ఎంత ఎంత లెంత్ చేతులు ఆయన ఏమని అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఏమండి ముందు తైలంతో మెత్తన చేసిన కట్టు కడతారా? అదే కట్టు కట్టడం తర్వాత మెత్తన అయిద్దా? కొన్ని వ్యాధులకి మెత్తనాటం కోసం కట్టులు కడతా ఉంటారు, తైలం పోస్తూ ఉంటారు, ఆ తర్వాత పెంటం మొదలు పెడతారు. కొన్ని గడ్డలు వస్తుంది చూడండి, ఎప్పుడైనా సెగ్గడ్లు వస్తుంది కదా, అప్పుడు ముందే వేస్తారు, పట్టి వేస్తారు కదా. దేనికోసం పట్టి వేస్తారు? మెత్తనవటం కోసం. మెత్తని తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు అది పగిలిద్ది, అప్పుడు పిండుతారు. అది బాగా తీయకూడదా ఉత్తా ఉంటే? ఇప్పుడు మనుషుల్లో జరగాల్సిన ప్రక్రియ కూడా ఇదే. దేవుడు ఏం చేసి తెలుసునా, మనిషి ఎంత చెడిపోయాడు చెప్పడం కోసం భౌతికమైన వాటిని చూపిస్తున్నాడు ఇక్కడ. నువ్వెంత చెడిపోయావు మానవుడా, నీకు తెలుసా? అవి నీకు అర్థం కావాలని చెప్పంటే నీ భౌతిక లోకంలో నీ దొరుకుతున్న దెబ్బలు అవి చూస్తే అది అర్థమైతే ఇది అర్థం అవుతాయి. మనం చేస్తున్న పని నుంచి పిచ్చి పని చేస్తున్నాము, ఓ వచ్చిందా పలాని ముందు రాసుకుందాం అనుకుంటున్నానే కానీ ఎందుకు వస్తుందని ఒకరు దాన్ని ప్రశ్నించుకుంటున్నాం కూర్చొని. ఇది వచ్చింది కాబట్టి ఆ ముందు వేసుకున్నాం, మనకు తెలియలేదు ఇంకొకరిని అడుగుదాము, ఆయన తెలియలేదు ఇంకొకరిని అడుగుదాము, ఇలా 10 మంది దగ్గర వెళ్తున్నామే కానీ అసలు ఆంతర్య జబ్బుల సంగతి చూసుకుంటున్నామా? ఇప్పుడు వైద్యం కూడా ఇట్లా తయారైంది, ఉన్నదానికి పైపోతే పరిష్కారం కూడా లేదు అనగా అర్థము ఇది దేవుడు పరిష్కరించాల్సింది కానీ మానవుడు పరిష్కరిస్తే అయ్యేది కాదు. శత్రువు చేతిలో మనం తిన్న దెబ్బ అలాంటిది. అలాగైతే మనలో ప్రతి ఆ భాగాన్ని వాడు ఎంత పాడు చేశాడు. నాకు కొన్ని చిన్న సంవేదనలు అయితే చాలా భయంకర సంవేదనలు వచ్చాయి. ఏమిటి అనుకున్నప్పుడు తర్వాత అబ్జర్వేషన్ చేస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ఇది నా మనసు కోరుకోవటం వల్ల, నా శరీరం కోరుకుంటుందని తెలుసుకోవడానికి సంవత్సరం పట్టింది. అది పూర్తయిన తర్వాత శరీరం డౌన్ అయింది, మళ్ళీ మనసు మనం రేజ్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఓ ఇప్పుడు రివర్స్ అయిపోయింది అప్పుడు అనిపించింది అనమాట. అలాగైతే ఇది ఎందుకు చెప్తుందని విషయం చెప్పమంటారా? మనసు అవసరంలా శరీరం లాక్కెళ్ళిపోద్ది. అంటే ఏం తెలిపొస్తుంది? ఎక్కడ చూసిన దెబ్బలు అంటే అర్థం ఏం తెలుసునా, దేవుడు తయారు చేసిన స్ట్రక్చర్ ఇప్పుడు లేదని అర్థం. ఆదిమంగా మానవుని దేవుడు తయారు చేసినప్పుడు ఏ విధంగా తయారు చేశాడో ఆ విధంగా నేడు మానవుడు లేడనేదే ఇక్కడ నేర్పుతున్న సత్యమైనది. మానవుడు ఇప్పుడు ఏమయ్యాడు? మానవుడు పూర్తిగా పతనం అయిపోయాడు. ఎక్కడైనా చూసుకోండి ఆత్మ సంబంధమైన దృష్టి కనుక మనకు వచ్చిందంటే తప్పకుండా మనం బెంబేలు ఎత్తిపోతాం. దేవుడు మనకు చూపించలేదు కాబట్టి సరిపోతుంది, కానీ మన స్థితి ఏమనేది చూపిస్తే బెంబేలు ఎత్తిపోతాం, బ్రతకాయం కూడా. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చిందనుకుంటే భయం చచ్చిపోతున్నారు. నిజంగా మన స్థితి ఎలాగుందో చూస్తే మనం తట్టుకోగలుగుతామని చెప్పంటే తట్టుకోలేము. కానీ ఆయన బాగు చేయటం కోసమే మనల్ని పిలుచుకుంటూ ఉన్నాడు. బాగు చేయటం కోసమే పిలుస్తున్నాడు. కానీ ఆయన నేను ఆరంభ రోజుల్లో ఇది దేవుడు కొట్టింది అనుకునేవాడిని. దేవుడు కొట్టి ఈ మాట చెప్తాడు ఆయన. ఏమని? అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తం చేయబడలేదు. ఏం చెబుతాడు ఆయన? ఆయన కొట్టి ఆయన చెబుతాడా ఏంటి? అవి ఆయన కుట్టిన దెబ్బలు కాదు, శత్రువు చేత మనం తిన్న దెబ్బలు. ఇది మనము నేర్చుకుందాం గాక. రైట్, చూద్దాం, ముందుకెళ్దామండి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. 7వ వచనము, నీ దేశము పాడైపోయెను. ఇక్కడ చూస్తున్న మాట పాడైపోయిన అనేది పాస్ట్ టెన్స్, పాడై ఉన్నది అనేది ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ఇది ఇంగ్లీష్లో తెలుగులో ఏం రాశారు? పాస్ట్ టెన్స్ రాసి అంటే భూతకాలం రాశారు. కానీ వాస్తవం రాయాల్సినది వర్తమాన కాలం రాయాలి. అంటే అర్థం తెలుసునా? ఇప్పుడు మీ దేశం ఏమైపోయిందయ్యా? సరే మీరు పాడైపోయారు, మరి మీ దేశం ఎలా ఉన్నది? దేశం పాడై ఉన్నది.
దేశం అయిపోయింది ఇప్పుడు. దేశం, మీ దేశము పాడై ఉన్నది. తర్వాత మీ పట్టణములు అగ్ని చేత కాలి ఉన్నవి. అలాగైతే ఇప్పుడు ఎప్పుడైతే మనం పతనం అవుతామో దాని పర్యవసానం జరిగేది ఇది. అర్థమవుతుందా? ఇంట్లో మనుషులు ఉన్నారు, ఇల్లంతా పాడుబడి ఉంది, అర్థం ఏమిటిది? కరెక్ట్ లేరని అర్థం. అక్కడ మనుషులు కరెక్ట్గా లేరని అర్థం. మనుషులు కరెక్ట్గా ఉంటే చేస్తారు, అంత అంత ఘోరంగా తయారైన మనం శుభ్రం చేసిందా కూరుకోము. అలాగైతే అంత శుభ్రంగా లేకపోతున్నా కానీ మనం ఉండగలుగుతున్నట్టు అర్థం తెలుసునా? మనం ఎంత పాడైపోయామో మన ఇల్లు చెప్పిద్ది. అట్లానే ఇక్కడ ఇశ్రాయేల్ ఎంతగా పాడైపోయారు అనేది ఎవరు చెబుతున్నారు? దేశము. దేశం అయిపోయినది, పాడైపోయినది. ఇంకా మీ పట్టణములు అగ్ని చేత కాలి ఉన్నవి. మరి ఇది ఎవరు చేసిన దెబ్బ? చుట్టుపక్కల శత్రువులు చేసిన దెబ్బ ఇది. ఇశ్రాయేలు శత్రువులు చేసిన దెబ్బ. అలాగైతే వారు భౌతికంగా దెబ్బ కొడుతున్నారు. అపవాదేమో ఆంతర్యం దెబ్బ కొట్టాడు. ఈ పరిస్థితుల్లో ఎలాగో మనం చూద్దాం. ఇప్పుడు 7వ వచనం చదువుతున్నాక, మీ ఎదుటిని అన్యులు మీ భూమిని తిరివేయుచున్నారు, అన్ని జనులకు తరస్థితులు నాశనం వల్లే అది పాడైపోయాను. ఇక్కడ దేవుని బాధని తెలుసునా? అన్ని జనులకు వచ్చింది చెప్పంటే వాళ్ళ దేవుడు లేడుగా వచ్చింది, అంతటికి ఓకే. మరి మీకెందుకు వచ్చింది? దేవుని కలిగి ఉంటున్నాం అనుకున్న మీరు అన్యులాగా తయారైపోయారు కదా. అన్యులకి ఏం సంభవిస్తుందో మీకు అది సంభవించిందంటే అర్థం తెలుసునా? మీరు ఏ స్థాయిలో ఉన్నారో మేలుకోమనే ఇది మేలుకొలుపు మాటలు ఉన్నవి. ఇవన్నీ కూడా వాసన చూస్తుంటే దేవుడు ఆయన దుఃఖాన్ని వెళ్ళపరుస్తున్నాడు. ఆయన కోపం చూపించినట్టు ఉంటాయి కానీ వాసన కోప మాటలు కాదు. మనం కనుక లేఖను అర్థం చేసుకుంటే ఆయన హృదయం చూసి వేదన. కనుక అన్యులకు వచ్చిందంటే అది వేరయ్యా, వాళ్ళకి దేవుడు లేడు, నేను మీకున్నాను కదా. మరి నేను మీకున్నా కానీ అన్యుల పరిస్థితి ఎలాగుందో మీ పరిస్థితి అలాగుందని చెప్పంటే దానికి అర్థం ఉందేమన్నా? దానికి అర్థం లేదని చెప్పని ఇక్కడ దేవుడు తన హృదయ వేదనను వెళ్ళపరుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ? ఆకాశమా చూస్తున్నావా, వింటున్నావా? ఎస్ ప్రభువా, నా పిల్లలు ఎలా తయారైపోయింది తెలుసా? తెలుసు ప్రభువా, నీ ఆవేదన నాకు తెలిసింది ప్రభు అన్నట్టుగా ఉంది పరిస్థితి అంతా. ఇంత ఎవరు చెప్పుకోవాలి? ఒకళ్ళని అర్థం చేసుకునేవాడు ఉన్నాడా? ఒక్కడు అర్థం చేసుకునేవాడు లేడు. ఇక్కడ మీరు గమనించండి, మన ఇంట్లో మాట వినకపోతే మనం దేవుడికని చెప్పుకోగలుగుతాం, మరి ఆయన ఎవరు చెప్పుకోవాలి? అవును కదా. అందుకని ఆయన ప్రకృతి మాట్లాడుకుంటున్నాడు. ఆయనకి నా పిల్లలు ఎలా తయారయ్యారు మీకు తెలుసు, చూస్తున్నావు కదా అని చెప్పండి. ప్రభుకి ఎంతో స్తోత్రం. ముందుకెళ్దామండి. మీ ఎదుటి అన్యులు మీ భూమిని తినివేస్తున్నారు, అన్ని జనులు తరస్థితి నాశనం వాళ్ళది పాడైపోయాను. అలాగైతే దేవుడు లేని ప్రజలకు ఏ గతి పడుతున్నదో దేవుడు ఉన్నాడనుకున్నటువంటి ఇశ్రాయేలు కూడా అదే గతి పట్టింది. అంటే దాని ప్రభు దేవుని యొక్క భాష అర్థం తెలుసునా? ఆయన మాట్లాడే భావం అర్థం తెలుసునా? నన్ను వదిలిపెట్టే కదా మీకు ఇంత బాధ, నన్ను పట్టించుకోకపోతే కదా, సత్యాన్ని గుర్తించకపోవటం వల్లనే కదా ఈ పరిస్థితులు మీకు సంభవించాయని చెప్పని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని మనం ఎంతగానో గుర్తించాల్సిన అవసరం ఉన్నది. చూద్దామండి, 8 చదువుకుందామండి. ద్రాక్ష తోటలోని గుడిసె వలెను, దోస పాదులలోని పాక వలెను, ముట్టడి వేయబడిన పట్టణం వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. సియోను కుమార్తె అంటే అర్థం ఏమిటిది? సియోను అనేది యెరూషలేములో ఉన్నటువంటి దావీదు కోట. అనగా ఇది మనకు దేన్ని ప్రతిబింబిస్తున్నది? సియోను ఏమన్నా అక్కడ చెప్పండి మాట. సియోను కుమార్తె అంటే సియోను అనేటువంటి ఆ పట్టణాన్ని, ఆ ప్రాంతాన్ని దేంతో పోల్చాడు? ఇప్పుడు కుమార్తెతో పోల్చాడు. సియోను ప్రాంతం దేంతో పోల్చాడు? ఇక్కడ కుమార్తె. అలాగైతే చిన్నపిల్లల్లో కుమార్తె ఎలాగుంటారు? చాలా చక్కగా ఉంటారు కదా. ఎవరు వచ్చే కొద్ది ఇంకా ఎంత బాగుంటారు, చాలా ముద్దుగా ఉంటారు. కానీ ఇప్పుడేమైపోయింది తెలుసునా? ఆ సియోను కుమార్తె ఇప్పుడేమైపోతున్నది? ఇక్కడ చూస్తే అక్కడ చెప్పండి పాట ఏమని? ద్రాక్ష తోటలోని గుడిసె. ద్రాక్ష తోటలో గుడిసె ఎలా ఉంటుంది? ఎవరు ఉంటారు? పక్కన చుట్టుపక్కల ఉంటారా? ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటుంది, బిక్కి బిక్కి మంట. అవును కదా.
ద్రాక్ష తోటలో గుడిసె అని చెప్పంటే బిక్కి బిక్కమంటే ఒకటే. నేను చిన్నపిల్లడప్పుడు ఇప్పుడు పొలం పోయి వస్తూ ఉండేవాడిని. మాకు దోసతోట వేసే అనుభవం ఉంది, నాకు తెలుసు. దోసతోట మేము వేసి చాలా కాలం వేసాం. ఎండాకాలంలో ఈ టైంలో దోసకాయలు గురించి అమ్ముకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు కాపలా నేను ఒక్కనే ఉండేవాడిని. అప్పుడు ఎలా ఉండి తెలుసునా, చుట్టూ భయంకరమైన ఎండ, వడగాలి, అందులో ఒక పాక, ఆ పాకలు నేను గాయాడుకుని ఉండేవాడిని. పరిస్థితి ఎలా తెలుసు, నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు అనుకునేవాడిని ఎంత భయంకరంగా ఉన్నది వాతావరణం. అర్థమవుతున్నాయా? అలాగైతే ఇప్పుడు సియోను కుమార్తె అంటే సియోను ఎలాగైపోయింది తెలుసునా, బాగుండవలసిన సియోను. యెరూషలేము పాడైన ఇది బాగుండాలి, సియోను పాడుండాలి. మరి సియోను బాగా ఉండాలి. ఇప్పుడు సియోను ఏమైపోయింది, సియోనే పాడవుతున్నది అని అర్థము. అందుకని సియోనుని దేవుడు కుమార్తె పోల్చాడు. కుమార్తె ఎలా ఉంటుంది, తన వయసు వచ్చిన స్త్రీ ఎంత సౌందర్యంగా ఉంటుందో అలా ఉండాల్సింది పోయి ఇప్పుడు ఏమైపోయినది, దోసపాదుల్లో పాకలాగా, ద్రాక్ష తోటల్లో గుడిసెలాగా అయిపోయింది, ఒంటరిగా అయిపోయింది, ఎవరు తోడు లేకుండా అయిపోయిందని అర్థం. విడపడినది కదని చెప్పని ఇక్కడ దేవుడు తన ఆవేదనను వెళ్ళపరుస్తున్నాడు. అలా కాకూడదు కదా. ఎందుకు ఇలాగైనది, నా మాట మీరు వింటలేదు కాబట్టి అనేది దేవుని యొక్క స్వరము. అందుకని ఆయన మాటలు మనము త్వరగా చెప్పుకొని మన వాక్యాన్ని ముగింపు తీసుకొద్దామండి. చూద్దాం. ఇక ద్రాక్ష తోటలోని గుడిసెవలను, దోసపాదుల్లోని పాకవలను, ఆ తర్వాత ముట్టడి వేయబడిన పట్టణం వలెను. ఇక్కడ ఒక సియోను పురాన్ని పోతటానికి దేవుని పదాలు ఉపయోగించారు. ఇక్కడ 3 రకాల పదాలు. మొదటిది ద్రాక్ష తోటలో గుడిసె, రెండవది దోసపాదుల్లో పాక, మూడవది ముట్టడి వేయబడిన పట్టణము. ఇప్పుడు మనకు జ్ఞాపించినట్లయితే ద్రాక్ష తోట మనం చూస్తాము. ఇక చుట్టూ ఏముంటాయి, ఏమైనా జీవం ఉందా, ఎవరు కనపడరు. ఎవరు తిరుగుతారు, ఇక తిరగకుండా జంతువులు తిరుగుతూ ఉంటాయి అక్కడ. అవును కదా. దోసపాదుల్లో జననివాసం ఉంటారా, ఎవరు తిరుగుతూ ఉంటాయి, తేడబడితే తిరగకుండా జంతువులు తిరుగుతూ ఉంటాయి. అలాగైతే ఇప్పుడు ముట్టడి వేయబడిన పట్టణం ఎలా ఉంటుంది, ధైర్యంగా ఉంటుందే, హ్యాపీగా ఉంటుందే, ప్రశాంతంగా తిని బతుకుతుంది అనుకుంటారా? అలాగైతే ఇప్పుడు సియోను పరిస్థితి అలా ఉన్నది. అంటే అర్థం తెలుసునా, రాజుగారి కోటకే దిక్కు లేదని అర్థం. రాజుగారి కోటకే దిక్కు లేదు. మనం చూడండి, ఎప్పుడైనా సరే మన చరిత్ర చదువుకుంటూ వస్తూ ఉంటే ఎంతమంది నశించిపోయినా దేని సేఫ్టీ ఇస్తారు, రాజుగారి కోట సేఫ్టీ ఇస్తారు కదా. ఒకవేళ ఏదైనా ఆపద సంభవిస్తే కనీసం రాజు కుటుంబాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయింది తెలుసునా, సియోను కుమారి అంటే రాజుగారి శాస్త్రానికి ఇప్పుడు దిక్కు లేకుండా పోతుందని అర్థం. మీరు చూడండి, ఈ ప్రవచనం చెప్పిన కొద్ది కాలానికి ఏమైపోయినది, యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. అది మొదలుకొని ఇశ్రాయేలుకి ఏం లేదు, రాజ్యం లేదు. ఎప్పుడు దాకా లేదు, క్రీస్తు శకం 48 దాకా. అవునా? మీరు అనొచ్చు, బబులోను చెరకు తిరిగి వచ్చారు కదా, ఎవరు స్వాధీనంలో ఉన్నారా? కాదు, పరాయి రాజుల స్వాధీనంలో ఉన్నారు. మనం ఇంకా చెప్పుకోవట్లయితే యేసు ప్రభువు వారు భూమి మీద జీవించిన రోజుల్లో ఇశ్రాయేలీయులు ఎవరి బానిసత్వం కింద ఉన్నారు, రోమీయుల బానిసత్వం కింద ఉన్నారు. రాజేడి లేరు. అలాగైతే ఇప్పుడు సియోను కుమార్తె అనగా రాజకుటుంబము ఎలాగ తయారైపోయింది అనుకున్నప్పుడు రాజకుటుంబం కూడా దిక్కులేని విధంగా తయారైపోయింది. ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు. అలాగైతే ఇక శిరస్సు దెబ్బతింటే నువ్వు ఇంక దేహం అంతా చేసుకోను. అవునా? శిరస్సు దెబ్బతింటే మిగతా అవయవాలు ఉపయోగమా? ఏం ఉపయోగం లేదు. ఈ మధ్య ఒకసారి నేను పేపర్ చదివినప్పుడు అక్కడ చెప్పండి మాట అని చెప్పంటే, ఒక వ్యక్తి ఏం చెప్తున్నా, హాస్పిటల్లో జాయిన్ అంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేశారు, తనని తీసుకురావాల్సి వచ్చింది. అంటే యాక్సిడెంట్ హాస్పిటల్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట తెలుసా, ఆ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అయితే నష్టం అయితే మిగతా అవయవాలు బాగుంటాయిగా, ఉపయోగం ఉందా? లేదు. అప్పుడప్పుడు ఏది తెలుసునా, అతని భార్య సాహసం చేసి అతని అవయవాన్ని వేరే వారికి దానం చేసింది. అంటే నాకు ఆశ్చర్యపోయిన మాట, బ్రెయిన్ డెడ్ అయితే మిగతా అవయవాలని ప్రయోజనమా? ఏం ఉపయోగం లేదు. అన్నీ బాగున్నాయి సార్, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఏం చేసుకోను.
మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఇప్పుడు ఎవరు దెబ్బతిన్నారు నాకు తెలుసునా? సియోను కుమార్తె కూడా. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది వ్యవహారం అంతా? ఇక సామాన్యుల దిక్కు ఎక్కడ? ఇదే అసలైన మానవుని స్థితి. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు? ఇక్కడ మానవుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకో. అన్యుడి సంగతి కాదు ఇక్కడ చెప్పేది. దేవుణ్ణి కలిగి ఉన్నా అనుకునే నీవు, దేవుడు నాకు ఉన్నాడనుకునే నీవు, నీ మనసు పరిస్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. నీ హృదయ స్థితి ఎలా ఉన్నదో నువ్వు సరి చూసుకో. అంత మాత్రం కాదు, నీ దేహంలో ఏ అవయవం నీ మాట ఉందో నువ్వు పరీక్షించుకో. ఇవన్నీ కూడా మనం బైబిల్ కోణంలో, బైబిల్ వెలుగులో మనం చూడకపోతే మనకి అర్థం కావు. అందుకని ఇక్కడ సియోను కుమార్తె అలా విడబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. సియోను కుమార్తె విడవబడింది. చూద్దాం ఇంకేం జరిగిందో. 9వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిరూపణయడగా మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము. ఇక్కడ సంగతి చెప్పొచ్చు దేవుడు. ఇప్పుడు ఇక్కడ మాట ఏమని? యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలుపనియడల. కొద్దిపాటి శేషం అని చెప్పంటే ఎవరో యెషయా లాంటి వాళ్ళు. అర్థమైందా? ఈ గ్రంథం రాసినటువంటి యెషయా లాంటి వారు. ఆ యెషయానో, ఇర్మియానో, ఏస్కేలో, అర్థమైందా? ఇలాంటి వారు తప్ప మిగతా వారందరూ ఏమైపోయారు? మిగతా వారందరూ కూడా పూర్తిగా పాడైపోయి ఉన్నారు. ఎంత భయంకరంగా పాడై ఉన్నారో ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నది. అలాగే దేవుడు తెలిసిన వాళ్ళని ఆయన కాపాడుకోగలుగుతున్నారు అన్నమాట. ఇక్కడ నిలుపనిలా చూడు, అక్కడ ఏముంది? యెహోవా సైన్యులకు అధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషమును మనకు నిలుపనిలా అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకోబట్టి వాళ్ళని మిగులుతున్నారు, కానీ దేవుడు జోక్యం చేసుకోకపోతే వాళ్ళు కూడా మిగతాని అర్థం. అంటే మనిషి ఎంతగా పాడైపోయాడో మనం చూడవచ్చు. అంటే దేవుడు అప్పగించాడు, పోయామన్నా దేవుడు అప్పగించాలా? మనుషులే తాము పాడు చేసుకున్నారు. ఇది మీకు సంపూర్ణంగా అర్థం కావడం ఏం చేయాలి? అర్థం కావాలి. రోమపత్రిక 1వ అధ్యాయం చదివితే మన కళ్ళు తెరబడతాయి. దేవుడు లేని ప్రజ ఎలాంటి దుర్మార్గ పనులు చేస్తాడో, తాను ఎంతగా పాడు చేసుకుంటాడో మనం చూడవచ్చు. మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను కొంతమంది టాటూలు పిలుపుకుంటున్నారు. చూసారా? ఎక్కడ పిలుచుకుంటున్నారు తెలుసా? టాప్ టు బాటం. మన అవి కూడా ఏం పిలుచుకుంటారు చూసారు? ఎప్పుడన్నా వికారమైన బొమ్మలు, దయ్యాల బొమ్మలు. ఎందుకని? మనిషి పతనం చెందిన స్థాయిని అది చూపిస్తున్నది. అంతేకాదు, మీరు బైకులు చూడండి. బైకుల్లో మీరు గమనించరు కానీ బైకులు రూపాయలు ఎట్లా తెలిసిన? ₹50 ఉంటాయి. ఎట్లో తెలుసా? నీకు బైక్ కనుక ముందు నువ్వు ఫ్రంట్గా మీరు చూస్తూ ఉంటే అబ్జర్వేషన్ చేస్తే ₹50 తయారు చేస్తున్నారు బైకుల్లో కూడా. మీరు ఏ వస్తువు చూసుకున్నా ఒకసారి కారు పేరు ఏందో తెలుసా? స్కార్పియో. ఇంకేం పేరు దొరకదా నీకుగా? స్కార్పియో అంటే అర్థం ఏంటిది? మండగబ్బలం తేరు. ఇంకేం పేరు దొరకలేదు నాయన. ఎవరు బట్టిన ఏం కొన్నారో బైక్ అని చెప్పండి, కారు ఏ కారు చెప్పంటే స్కార్పియో. నీకు మైండ్ లేదా? ఆడైనా మతిలాగా తయారు చేసానుకో, నీకు మతిందా కొనేవాడికి ఏమన్నా? స్కార్పియో ఏంటిది? మంటగబ్బలం పెట్టుకుంటావా ఇంట్లో? అంటే ఏం తెలియపరుస్తున్నది? మనిషి ఎంత పతనమయ్యాడో, మనిషి ఎంత పాడయ్యాడో తెలియపరుస్తున్నది. ఏదో నేను తెనాలను చూశాను. తెనాల్లో ఒక ట్రావెలర్ బస్సు పోతా ఉంటుంది. ఎలా చూసారా? అంతా ఏమిటిది? పైతాం బస్సు చుట్టుకుంటుంది అనమాట. కొండ చిలువ బస్సు చుట్టుకుంటుంది. సరే వెనక ఏముందో చూశారు ఇప్పుడు? వెనక ఏముందని చెప్పి చూస్తే వెనక అపవాది బొమ్మ. అంటే అది మొత్తం చుట్టుకొచ్చి వెనక తల పెట్టారన్నమాట. నీకు అది ఎట్టిష్టమని నాకు అర్థం కాలేదు. అంటే దాని అర్థం తెలుసునా? బస్సుల్లో ప్రయాణిస్తున్న వాళ్ళారా, మీరందరూ ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? అపవాది స్వాధీనంలో ఉన్నారు, చూసుకోమని చెప్పి అర్థం. అదే అర్థం. మరిక అది అట్లా చేసుకుంటున్నావు. వెనక అపవాది హఠాసన నవ్వుతాడనమాట, చూసి రూపం పెట్టి. అంటే మనిషి ఎంతగా పతనమయ్యాడో అది వాస్తవికతను చూపిస్తున్నది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అది ఏదో వాడు ఇష్టంలో అనుకుంటున్నది. కానీ మనిషి ఎంత పతనమయ్యే సంగతిని ప్రాక్టికల్గా ఎవరు కూడా గమనించడం లేదు. ఇదే చాలా అపాయకరమైన సంగతి, భయంకరమైన సంగతి.
ఇదే దేవుడు ఇశ్రాయేలు చెబుతున్న మాట. ఇశ్రాయేలు ద్వారా అన్యుడికి వచ్చిందంటే ఇది వేరయ్యా, మీకు వచ్చింది ఇప్పుడు స్థితి చూసుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగైతే చూడండి, అక్కడ దేవుడు ఇప్పుడు జోక్యం చేసుకోబట్టి ఎంతమంది మిగిలారు? బహు కొద్దిపాటి శేషము. ఎవరు జోక్యం చేసుకోబట్టి? దేవుడు జోక్యం చేసుకోబట్టి. యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిరూపణ కదా. మనం ఎలా ఉంటాము? సొదొమ వలె ఉందము. సొదొమ వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చేయని పాపం లేదు కదా. పురుషులు, స్త్రీలతో స్త్రీలు మా సమాజం చూడటంలో ఎవరా పెళ్లి చేసుకుంటున్నారు చెప్పంటే, ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఏం పోయి కాలం వచ్చిందంటే నీకు? తన అమ్మాయిని చూస్తే ఏం జరిగింది? ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటారు. ఏమైంది నీకు? మేము ఇద్దరే పెళ్లి చేసుకుంటాం, ఏం చేసుకోను? అర్థమవుతున్నాయి సమాజ పరిస్థితులు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా సర్వే చేస్తున్నారు. ఏం పరిస్థితి చెప్పాలి? ఇదే పరిస్థితి. పురుషులు, స్త్రీలతో స్త్రీలు, జంతువులతో పాపాలు. ఇది సులభ కాదా? అలాగే ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అదే పరిస్థితి. అలాగైతే లోకాన్ని మనం పర్టికులర్గా గమనిస్తే ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు ఏమంటాడని మరి ఇప్పుడు దాన్ని బట్టి మరి పాడైపోయా ఉంటావా లేదా బాగున్నామని చెప్పన్నావా? అసలు వాళ్ళు పబ్లిక్ పెడతాంటే, వీడియో పెడతాంటే నాకైతే కళ్ళు తిరిగిపోతుంది. ఏంటి బాబు ఈ భయంకర తత్వం అని చెప్పండి. ఏ మాత్రం భయం లేకుండా ఇప్పుడు ఎలా తయారు తెలుసునా? వాళ్ళ ముఖాలు దూర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు, పాడు పని చేస్తా కూడా. అందుకనే ఇశ్రాయేలు ఇప్పుడు ఎలా తయారు చెప్పంటే సొదొమ లాగా. ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగా ఉన్నది? సొదొమ, బబులోను కాదు, సొదొమ లాగా తయారైపోయినది. కనుక సొదొమ ఎంత ఘోర పాపం చేసిందో మనకు చూసే దేవుడి శిక్ష ఎలా వచ్చిందో కూడా మనకు ఆది కాండంలో స్పష్టంగా చెప్పబడింది. అలాగైతే ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా తయారయ్యారు? సొదొమ లాగా. సొదొమ పాపము ఇప్పుడు ఎక్కడ ఉన్నది? యూదులలో ఉన్నది, దేవుని పిల్లలు అనుకుంటున్న వారిలో ఉన్నది. ఇంకా చెప్పండి, నాకు చూద్దాం. ఇక్కడ చూస్తే మనము సొదొమ వలె ఉందుము, గొమొర్రాతో సమానముగా ఉందుము అంటే అర్థం తెలుసునా? దేవుడు ఓర్చుకుంటూ ఉన్నాడు. మారాలి అని చెప్పి ఎదురుస్తున్నాడు అన్నమాట. దేనికి? వాడు సొదొమ పాపం నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అని చెప్పండి. గొమొర్రా పాపం నుంచి ఎప్పుడు బయటకు వస్తారా? రాకపోతే ఏమవుతుంది? శిక్ష వస్తుంది. చివరికి వాడు రాలేదు, ఏమైపోయింది? ఇశ్రాయేలు దేశమే లేకుండా పోయింది. ఇది మానవుడి యొక్క స్థితి, యథార్థ స్థితి. మానవుని చదువుకుంటే తేలే ఫలితార్థం ఇదే. కనుక ఇక్కడ ఏం కనిపిస్తున్నది? సొదొమ వలె అవుతాము, గొమొర్రాతో సమానంగా ఉందుము. అలా కాకుండా ఎవరు వేశారు? ఇప్పుడు దేవుడి జాలి జోక్యం చేసుకున్నాడు. కనుక దేవుడు జోక్యం చేసుకోకపోతే దాని అర్థం తెలుసునా? దేవుడు జోక్యం చేసుకోకపోతే నీ భక్తి నిలుపుకోవడం నీ చేత కాదు, నా చేత కాదు. మనం భక్తి పనులు విర్రవీగితే దెబ్బతింటాం గట్టిగానే. కనుక మనం ఎవరో ఉన్నామో దేవుని దయ అది. మనం నిలబడ్డామా? దేవుని దయ. ఆత్మ సంబంధం జీవితం ఎదుగుతున్నామా? దేవుని దయ. అంతేగాని మన గొప్పతనం మాత్రం కాదు. ఎందుకని ఇక్కడ లేఖన సెలవిస్తుంది కదా, దేవుడు కనుక కొద్దిపాటి నిలపకపోతే, అంటే సొదొమలో ఎవరు లేరు? ఒక్కడ కూడా లేడు కదా. అబ్రహాం గుడిలు పగిలిపోయాయి కదా. ముందేం చేసాడు? డాంబాలు పోయాడు. ఏమని? ప్రభువా 50 మంది ఉండరు అక్కడ. ఎవరు బ్యాచ్? 50 మంది. ఈయన బ్యాచ్. అందుకని ఆయన ధైర్యం అనమాట. అక్కడ ఉన్న ఎవరు కొట్టను? నా బ్యాచ్, నా దగ్గర పెరిగిన బ్యాచ్. దేవుడు కదా ఉంటే బ్రహ్మను కాబడుతున్నాయి. వాళ్ళ ముఖం చూస్తాను, వాళ్ళ ముఖం చూసి పాప చేసిన క్షమిస్తాను. అబ్రహాం డౌట్ పడింది. ఏమిటి అక్కడ నా బ్యాచ్ బాగాలేదా? బాగా లేకపోతే 10 మంది పోయి ఉంటారేమో, 50 మందిని 10 మంది పోయి ఉంటారేమో. అక్కడ 10 మంది పోతే 40 మంది ఉన్నారు కదా. దేవుడు అన్నాడు కదా, 40 మంది ఉంటే నేను నాశనం చేయని చెప్పన్నాడు. ఈయన గుండెలు ఎక్కువ రాయి కొద్దిగా ఎక్కువబడింది. ఇక ఒకవేళ 30 ఉంటేను ఇప్పుడు టోన్ అయిపోతుంది, దిగుతుంది, టోన్ దిగుతుంది. ఇప్పుడు ధైర్యం రావటం లేదు. ఒకవేళ 30 మంది ఉంటేను ఉన్నా కాబడతానాయా దేవుడు, ఇదిగో నన్ను ఏమనబాక, నేను ధూళి లాంటి వాడిని, నువ్వు నా దెబ్బ చచ్చిపోతాను కానీ కొట్టబాక, నేను సాహసం చేస్తున్నాను. 20 మంది ఉంటేను
20 మంది ఉన్నా కూడా అబ్రహాము కాపాడితే అబ్రహాము. అలాగైతే ఇంకొకసారి ఏం మాట్లాడతా ప్రభువా, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇస్తావా? ఎంత? 10 మంది కాపాడతా పో అన్నాడు. ఇంకేమైనా ధైర్యం చాలా. ఏం తెలియపరుస్తున్నది? ఒక్కడ లేడని అర్థం. ఎవరో ఏమైనా మనం చెప్పినట్లయితే లోతు కుటుంబంతో సహా. అబ్రహాముకు నచ్చే ఏమిటిది? లోతు కుటుంబమే బాగుంటుంది అనుకున్నాడు ఆయన. అదే లేకపోయినప్పుడు ఇంకేం చెప్తారు? ఎవరు చెప్తారు ఆయన పోయి? ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి, యూదుల పరిస్థితి అదే. అందుకన్నాడు కదా, ఇప్పుడు నేను కనుక కొద్దిపాటు శేషాన్ని కనికరించకపోతే, నిలవకపోతే, నేను జోక్యం చేసుకోకపోతే మీ పరిస్థితి ఏమో తెలుసునా? సుధమ పట్టణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? గడ్డి మొక్క మొలదు అక్కడ, ఎడారి. అక్కడ ప్రాంతంకి వెళ్తే ఎలా ఉంటుంది? ప్రాంతం ఎలా ఉంటుంది? వెచ్చగా సెగలు రేగుతూ ఉంటుంది. వెచ్చగా సెగలు రేగుతూ ఉండే పట్టణం అది ఇప్పుడు. కనుక దేవుని దయ, మేలుకోమనేటువంటిది ఆయన యొక్క పిలుపు. ఆయన ఎద్దకు వస్తే ఆయన బాగు చేస్తాననేదే ఆయన యొక్క మాట అయి ఉన్నది. అలాగైతే శిష్యులు వేసుకుని ఎలా చేశారు? శిలువులో ఆయన తీసుకుపోతే వచ్చారా? లేకపోతే ఇల్లు వచ్చారా? వీళ్ళకై వీళ్ళు రాలా. ఏం చేశారు? సింహాసనం. ఎప్పుడు సింహాసనం కూర్చోవు? నువ్వు ఎప్పుడు సింహాసనం ఇస్తావు ప్రభువా? మేము సింహాసనం మీద కూర్చుంటాం ప్రభువా. వరేంత నువ్వు నీ జీవితం బాగుపడలేదురా నాయన, నువ్వు ఎక్కడ సింహాసనం కూర్చుంటావు? అదంతా మాకు అనవసరం. నువ్వు ఉన్నావుగా, నువ్వు సింహాసనం కూర్చో, నీ పక్కన మేము కూర్చుంటాం. మా ఇద్దరు మేము కొట్టుకుంటాం. ఏమని? నీ పక్కన ఎవడు ఉండాలి, ఈ పక్కన ఎవడు ఉండాలి, కొట్టుకుంటాము. చూసారా? అప్పుడు ప్రభు జోక్యం చేసుకోబట్టి వారందరూ కాపాడబడ్డారు. అలాగైతే ఇక్కడ కూడా యెషయాతు, అంటే ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా పలుకుతున్న మాట ఏం చెప్పాలంటే, దేవుడు జోక్యం చేసుకోకపోతే ఎవరు మిగలరు? ఎవడు మిగలరు. కారణం ఏం తెలుసా? శరీరం అంత బలమైనది, మనసు అంత పాడైపోయినది, హృదయం అంత బలహీనమైనది. అర్థమవుతున్నాయా? కనుక మన జీవితాన్ని కూడా మనం కానీ ఒకసారి పరీక్షించుకుంటే, ఏం జరిగేది కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇదే సత్యం బయటకు వచ్చింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మన జీవిత చరిత్రే ఇక్కడ రాయబడింది సంగతి మన స్పష్టంగా అర్థమైంది. అందుకని ఇక్కడ ఏమన్నది? దేవుని దయ మనకు ఉంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం. లేకపోతే లోకంలో కలిసిపోయి లోకంలో విచ్చలవిడి తయారవడం మనకు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళం కాదు. మనం కూడా దేవుడు మన పట్ల ఏం చేసి తెలుసునా? ఆయన జోక్యం చేసుకున్నాడు. మీరన్నా ఉండనని చెప్పాను. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. చూడండి, సైన్యుడికి అధిపతికి యెహోవా బహు కొద్దిపాటి శేషును మనం నిలుపునిడలా, మన సుధోము వలన ఉందుము, గుమ్మరతో సమానంగా ఉందుము. మనం ఎలా తయారవుతాము? సుధమ వాళ్ళే, గుమ్మర రావాలి. ఎవరు వీళ్ళు? దేవుని నమ్ముకున్న పిల్లలు. ఇది కోపం వచ్చినా కానీ వాస్తవమైన మాట. ఇదే వాళ్ళ కోపం రావచ్చు. నేను ఒకసారి ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అన్నా కదా, మనలో కూడా దెయ్యం ఉందని చెప్పంటే ఇట్లా గుడ్లు ఉరుగాడంట ఆమె నాకు చూసి. ఏమిటి మనలో దెయ్యం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? మైండ్లో మాట్లాడుతున్నావు? మైండ్లో ఏం మాట్లాడుతున్నావా? గుడ్లు ఉరిగితే నేను ఏం చేయాలి? ఏం చెప్పాలి? నువ్వు తెలుసుకుంటావులే బాబు, నేను చేయగలని చెప్పండి. నేను మౌనం వచ్చింది. కనుక ఈ మాటలు ఇప్పుడు మనం చెప్పబడే మాటలు అక్షరాల వాస్తవమైనవి. తెలుసుకున్నవాడు ధన్యుడు. లేకపోతే దేవుడితో చేసుకోకపోతే ఏ మానవుడు కూడా సాతాను ఓడించడం వల్ల కాదు. వాడు చెప్పిన మాయలో పడిపోకపోవడం ఉండటం అనేది వల్ల కాదు. నేను నిలబడతాను చెప్పనుకోవటం వల్ల కానే పని. కనుక ఈ వాస్తవంలోకి ఏం కావాలి? దేవుని పిల్లలందరూ రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను పోయేస్తూ ఉంటే ఒక వ్యక్తి తెలిసిన ఒక సేవకుడు గురించి చెప్తుంది. సేవకుడు పేరు ఎత్తనలే. సేవకుడు గురించి చెబుతూ ఉన్నాడు. ఏమని? ఆయన ఎంత కష్టపడాడండి బాబు. నేను కదా ఒకటే మాట, ఆయన ఎంత కష్టపడ్డాడో నీకు అవసరమా? దేవుడు ఎంత కష్టపడాడు ఇప్పుడు చూసావా? ఎవరు చెప్పట్లా. అయ్యా దేవుడు ఎంత కష్టపడ్డాడు చెప్తారని చెప్పండి. ఎవరు చెప్పలేదు. ఆ సేవకుడు ఎంత కష్టపడ్డాడు, ఈ సేవకుడు ఎంత కష్టపడతాడు, మరి దేవుడు ఎంత కష్టపడుతున్నాడు ఎవరు చెబుతున్నారా? అంటే నువ్వు ఏమి ఆయన దగ్గరికి వెళ్ళే వాక్యం వినడానికి ఆయన ఎంత కష్టపడ్డా? అయ్యో పాపని అక్కడికి వెళ్తున్నావు నువ్వు. దేవుడు ఎంత కష్టపడుతున్నావు తెలుసుకుంటే నీ జీవితం మారింది. కనుక ఈ రోజున వెళ్ళే వాళ్ళందరూ ఎక్కడ వెళ్తున్నారు? ఆయన తీశాడా, ఆ గొప్ప సేవకుడా, ఆడికి వెళ్దాం. మరి యేసుప్రభువు గురించి వివరాలు చేస్తున్నారు, ఆలోచన చేయటం లేదు. ఆయన లోపల ఉన్నటువంటి హృదయ వాంఛను తెలుసుకున్న వాళ్ళు ఎవరు చెప్పంటే, తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉండటం లేదు. ఇదే చాలా భ్రమతో కూడుకున్న సంగతి, పతనానికి కారణమైన సంగతి.
క్రైస్తవ లోకం ఇప్పుడు ఏం చేయాలి? మేలుకోవాలి. ఎవరు సిద్ధాంతాల్లో వాళ్ళు ఉంటున్నారు, ఎవరు స్థితిగతిలో వాళ్ళు ఉంటున్నారు, సిద్ధాంత పొసక్క కొట్టుకుంటున్నారు. కానీ మారుతున్నారంటే మారటం లేదు. మరి దేవుడి చిత్తంలో ఎవరున్నారు? మరి ఆ కొద్దిపాటి చేసిన ఎవరున్నారు? ఆయన దయ. కనుక ఈ సంగతి మనము మిగతా 10వ వచనం నుంచి మనము వచ్చే వర్తమానంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మెట్టుకు ఇప్పుడే చూస్తున్నాము మానవుడి యొక్క స్థితి ఎలా ఉన్నదో టాప్ టు బాటం, అంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మానవుడి యొక్క వాస్తవిక స్థితి ఎలా ఉన్నదో దాన్ని మంచి సమరుడి కథతో మనం పోల్చుకొని, ఉపమానంతో పోల్చుకొని ఈ లేఖనాన్ని మనం చదువుకున్నాము. తర్వాత వర్తమానంలో మనము దేవుని పిలుపుని మనం చూడబోతూ ఉన్నాము. ఆ విషయాన్ని వచ్చే వర్తమానం విన్నామండి. ఆమేన్.